అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మనము పల్చని కారం చట్నీ రెసిపీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు చిన్న చిన్న బండ్ల మీద టిఫిన్ సెంటర్లలో ఈ చట్నీ అనేది కనిపిస్తుంటుంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 4 టమాటాలు అయితే వేసుకుందామండి. టమాటాలు మురిగేంత వరకు అయితే మనం నీళ్ళు అయితే పోసుకోవాలి. దీన్ని ఒక 5 నుంచి 8 నిమిషాలు బాగా ఉడకపెట్టాలండి. నేనైతే ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుని దీన్నైతే బాగా 5 నుంచి 8 నిమిషాలు బాగా ఉడకపెట్టాలండి. ఎంత ఉడకపెడితే మనకు కారం చట్నీ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదా, మన టమాటా తోలు బాగా పైకి వచ్చేసేంత వరకు దీన్ని ఉడకపెట్టాలి. ప్యాన్లో అయితే 4 పక్కల కలుపుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడికిపోతాయండి. ఉడకడం వల్ల ఏమంటే మనకి పల్చని కారం చట్నీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో అయితే చల్లారడానికి అయితే పక్కన తీసి పెట్టేద్దాము. ఈ విధంగా మొత్తము ప్లేట్లు అయితే తీసేసి పక్కన పెట్టేద్దాం మనము. ఇది మనకి ఎక్కువ బండ్ల మీద టిఫిన్ సెంటర్లు కానీ చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదా, అక్కడ కారం చట్నీ అంటే ఇది ఏ విధంగా చేస్తారండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లడానికి పక్కన పెట్టిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, టమాటా మొత్తం వేసి దీంట్లో ఒక 5 నుంచి 7 తెల్లగడ్డపాయలు అయితే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎంతవరకు వీలవుతుందో అంత మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా అయితే వస్తుందండి, గట్టిగా కాకుండా. అక్కడక్కడ మనం వేసిన పచ్చిమిరపకాయలు, టమాటా, ఎండుమిరపకాయలు మొత్తం బాగా పేస్ట్ అయిపోవాలి. మనం టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని అయితే గిన్నెలో తీసి పెట్టేసి అదే ప్యాన్లో ఒక 1.5 చెంచా నూనె అయితే పోసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్తో ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత దాంట్లో ఒక చిన్న సైజు ఎర్రగడ్డ అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇది నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఈ విధంగా కొంచెం వేసుకున్నాను. మనం ఇంట్లో ఎక్కువ చేసుకుని అయితే క్వాంటిటీ డబుల్గా చేసుకోవాలి. ఎర్రగడ్డలు మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం అలాగా ఫ్రై సరిపోతుంది. దీంట్లో అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇది కూడా ఒక్క సెకండ్ అలా కలుపుకుందాం మనము. చూసారు కదా, ఎర్రగడ్డ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా టమాటావి, ఆ నీళ్ళు అయితే పోసుకునేద్దాము. ఆ నీళ్ళు అనేది మనం పారిపోయకూడదండి. దాన్ని ఎత్తిపెట్టి ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసి దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది మొత్తం అయితే వేసేద్దాము. వేసిన తర్వాత ప్యాన్లో అయితే 4 పక్కల మన పల్చని కారం చట్నీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఎంత పలుచగా ఉంది కదా, ఇది కొంచెం మనకు ఉడికే కొద్దీ లైట్గా థిక్గా ఉంటుందని. మరి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనము బాగా కలుపుకోవాలి. ఈ కారం చట్నీని ఒక 5 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా మనము అన్నీ ఉడకబెట్టేసాం కదా. దానివల్ల ఒక 5 నిమిషాలు మనం ఉడకబెట్టామంటే మనం పల్చని కారం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు చూడడానికి ఎంత పలుచగా ఉందో, మనకు ఉడికే కొద్దీ కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మన పల్చని కారం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము చూసుకోవాలి, మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మధ్యస్థంగా కొంచెం పలుచగా ఉండాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఆ పలుచంగా ఉంటే మనకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఈవెన్ ఉప్మా కూడా చాలా బాగుంటుందండి. లైట్గా పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది. మన కారం చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనము పల్చగా చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్నెస్ కాకుండా మధ్యస్థం కన్నా కొంచెం పల్చగా ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పల్చగా ఉంటే జరడుగా ఉండాలి. మనకు ఇడ్లీకి కానీ, దోశకు కానీ, పూరికి కానీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.